జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చి 4.5 years అవుతుంది కదా. 4.5 yearsలో స్కూల్స్ ఏ విధంగా డెవలప్ ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే ఎన్నో బస్సెస్ ఉండేవి కాదు. అందరూ ప్రైవేట్ స్కూల్కి ఇంగ్లీష్ మీడియానికి మారిపోతున్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఒక ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ చాలా చాలా బాగుపరిచారు. అంతేకాకుండా మినిమం వస్తువులు బాత్రూమ్స్, వాష్రూమ్స్, వసతి, మధ్యాహ్నం భోజనం ఇటువంటి అన్నింటికి గవర్నమెంట్ స్కూల్లో మంచిగా పెరుగుతున్నాయి. ప్రైవేట్ స్కూల్ వెళ్ళే వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఇష్టపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఆగిపోయింది అంటున్నారు కదా. బ్రదర్ ఇప్పుడు వేరే పార్టీలో ఉంటారు. వేరే పార్టీ వాళ్ళు నచ్చలేదని వాళ్ళు గెలవకపోతే వేరే వాళ్ళు ఏదో ఒకటి నింద మోపాలి. ఎవరు కదా జగలని స్కూల్ మంచిగా మారాయి, మినిమం వసతులు వచ్చినాయి. స్టూడెంట్స్ మధ్యాహ్నం భోజన పథకం, జావా, చిక్కి మాకు కావాల్సిన అన్ని వస్తువులు ఫ్రీగా, బుక్స్, బ్యాగ్ అన్ని ఇస్తున్నారు. ఇంకెవరు కదా మా జగలని. చంద్రబాబు వస్తే వీటికంటే ఎక్కువ మంది ఇస్తా అని చెబుతున్నాడు కదా. ఇప్పుడు పార్టీ నచ్చపోతే వాళ్ళ మీద మోపడం రాజకీయాల్లో అలవాటు. కాకపోతే జగన్ ఇప్పుడు చేసిన దాన్ని బట్టి చంద్రబాబు ఇంకా మెరుగు చేయాలా అని. ఇంతకుముందు వాళ్ళు పాలనలోకి వచ్చారు, పాలన వచ్చినప్పుడు ఏం చేశారు? కనీసం మినిమం వసతులు కొట్టారు. కానీ ఇప్పుడు ప్రతి స్టూడెంట్కి నేను గవర్నమెంట్ స్కూల్ చదువు మంచిగా చెప్పుకునే ధైర్యం ఇచ్చాడు జగన్. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా. వీళ్ళందరూ కలిసి వచ్చి జగన్ ఓడిస్తామంటున్నారు కదా. సింగిల్ గా పోటీ చేస్తే ఓడిపోతారని అందరు కలిసి వస్తున్నారు. అందరు కలిసి వస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు కదా అందరు కలిసి వస్తే. చెప్పింది నేను ఈ మధ్య ఒక న్యూస్ పేపర్ టైమ్స్ నో ఇట్ ఈజీ ఈ మ్యాగజైన్ లో చదివా. మనకి శాసనసభ్యులు 24 మందిలో ఇంతకుముందు 23 స్థానాలు మనకు వచ్చింది. ఒక స్థానం టీడీపీకి వెళ్ళింది. కానీ ఇప్పుడు తాజాగా సర్వే జరిగిన ఫలితాల్లో 24 సీట్లు వైసీపీగా వస్తాయని ఎంత క్లారిటీగా అలా చెప్పారు సర్వే చేసిన వాళ్ళు కూడా. ఏంటి అసలు నీ వయసు అంతా? 15. నీ 15 years రాజకీయాలు అని అర్థమైపోయా? ఇప్పుడు మనం చూసి ఈనాటి పౌరులు రేపటి పౌరులు అంటారు. మనం అర్థం చేసుకుంటే రేపు మన సమాజాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేకపోతే మనం అన్నిటికన్నా నీచంగా చూస్తారు. ఈ సమాజంలో తొక్కు వేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి అంత చూస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎవరో చెప్పింది రైతులకి రైతు భరోసా, దేశానికి రైతు వెన్నెముక లాంటి అంటారు. అలాంటి రైతులకి అన్ని పనులు ఇప్పుడు రైతులకి ప్రతి సంవత్సరం కొంత డబ్బు వేస్తున్నారు. వాళ్ళు ఎరువులు కొనుక్కోవడానికి వేటికి ఇప్పుడు అమ్మడానికి వేరే ఖర్చు అయింది కాబట్టి వాళ్ళకి కొంచెం భారాన్ని తగ్గిస్తున్నారు. అలాగే మహిళలకి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ డబ్బులు వేస్తున్నారు. వృద్ధులకి ఇంతకుముందు ఎంత 1500 నెలకి, ఇప్పుడు 3000 చేశారు. ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పడుతున్నారు. 3000 పెట్టి ఇప్పుడు కొంతమంది ఉంటారు బ్రో. ఇప్పుడు కొడుకులు చూడడం వాళ్ళు, కూతురు చూడడం వాళ్ళు చనిపోయి ఉంటారు ముసలి వాళ్ళు. వాళ్ళకి అలాంటి ఏం మాకెవరు చూసే దిక్కు లేకుండా అనే వాళ్ళకి జగన్ ధైర్యంగా నిలిచాడు బ్రో. మరి జగన్మోహన్ రెడ్డి యుద్ధం మొదలైంది, ఈ ఎన్నికల్లో మేమే గెలవబోతున్నాం అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా ఈ రోజు. బ్రో ఇంతకుముందు చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు గారు కూడా వచ్చారు. ఆయన ఏం చేశారు? ఆయనది అంటే ఆయన అంతగా జనంలో డీప్ వెళ్ళలేక ఆయన వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలపై ప్రభావం ప్రజల ఉందని ప్రజలు ఏదో వెళ్తారు కాదు. అదే నిజంగా ఓట్లు ఎన్నికల్లో వచ్చినప్పుడు అతను దానికి ముందు ఎన్నికల ముందు తన బహిరంగ సభకి ఎంతో మంది వెళ్ళారు, ఎంతో గెలుస్తారని చెప్పారు. కానీ తనకు వచ్చిన సీటు 2 భీమవరంలో. ఫైనల్ గా చెప్పు, ఇప్పుడు మరి కాంగ్రెస్ తరఫు నుంచి జగన్ గారు షర్మిలా గారు పోటీ చేస్తున్నారు కదా. మరి షర్మిలా మీదకి వచ్చి జగన్ రెడ్డి డెవలప్ చేయట్లేదు అనేసి అవుతుంది కదా జగన్. ఇప్పుడు నాకు చెల్లి ఉంది, నాకు గొడవ వేరే వాటిలోకి వెళ్ళామనుకో ఏం చేయలేము. అది కేవలం రాజకీయంలో ఒక భాగం. ఓకే, అంతేకాకుండా తన చెల్లెలు ఏంటంటే తన అన్నని అంటే ఏదో ఒక మాటని తను కించపరిచి దాన్ని దిగజారిపోయేలా ఇతర రాజకీయ పార్టీలతో పాటు తను కూడా దిగజార్చేలా చూడాలని. ఇప్పుడు షర్మిలా గారి సంగతి ఏంటంటావు? మరి షర్మిలా గారు జగన్ గారిని తెలుపుతున్నారు డెవలప్ చేయాలి. బ్రో మనకు వచ్చేదంటే కేవలం 3 పార్టీలే. ఒకటి వైసీపీ, టీడీపీ, జనసేన అంత ఛాన్సర్ గారు టీడీపీతో కలిసారు. మాక్సిమం మనకు 2 ఉన్నాయి. ఒకటి వైసీపీ, టీడీపీ వస్తే 2 రావాలి. ఇప్పుడు టీడీపీ కూడా అవకాశం తగ్గిపోతున్నాయి. వైసీపీయే గెలుస్తారని నో యాజ్ పర్ డౌట్ వైసీపీ విన్ కాదు బ్రో. మరి పార్టీలు ఏమవుతున్నాయి కదా, పార్టీలు ఉన్న పార్టీలన్నీ కలుస్తున్నాయి. ఆఖరికి సొంత చెల్లి కూడా వ్యతిరేకత అయిపోయింది జగన్మోహన్ రెడ్డి.
సొంత చెల్లి ఎందుకు వ్యతిరేకంటే బ్రో ఇప్పుడు జనాలకు మంచి చేసేటప్పుడు ఇతర రాజకీయ నాయకులు నచ్చదు. నచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వేరే వాళ్ళతో కలిసి అతని మీద నిన్న మోపి దిగజార్చాలని చూస్తారు. అలా దిగజార్చకుండా గట్టిగా నిలబడాలని పోరాటం చేస్తున్నారు వాళ్ళు. ఓకే. మరి జగన్మోహన్ రెడ్డి చెల్లెలకి అన్యాయం చేశాడంటే కదా? అన్యాయం ఎవరు చేశారు బ్రో? అసలు షర్మిల ఎక్కడ ఉంది బ్రో? తెలంగాణ హైదరాబాద్ లో ఉండే ఆమె ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఏం చేయాలని చేస్తున్నాను, ఏం చేయాలని ఆమె అంతలా చెప్తుంది. మొన్న పిసిసి చీఫ్ గా కాంగ్రెస్ చీఫ్ గా ఎన్నికయింది రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీ వాళ్ళు. ఇంతకుముందు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ని కాంగ్రెస్ జైల్లో పెట్టించారు. ఎందుకు? జగన్ వస్తే తట్టుకోలేము ఎవరు రాజకీయ నాయకుడు, అందులో అంత మహానాయన వైఎస్ రాజశేఖర గారి బిడ్డ, కానీ ఎవరు తట్టుకోలేరు. పైగా అప్పుడే ఆయన చాలా మంచి పథకాలు, ఆరోగ్యశ్రీ ఎన్నో స్కీమ్ చేశారు. తర్వాత తన నాన్న ఆశల కోసం తన రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు చాలా మంది యువత ఇప్పుడు చూసుకుంటే మనం ఆడుదాం ఆంధ్ర చాలా మంది ఇప్పుడు కొంతమందికి చదువులో ఉండదు, స్పోర్ట్స్ లో ఉండిద్ది. ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరు ఉండదు వాళ్ళు ఉండిద్ది. వాళ్ళని గుర్తించడానికి ఇప్పుడు వాళ్ళు పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారంటే కదా వీళ్ళందరినీ చూసి? భయపడేది ఎందుకు? గెలుస్తామని డాన్స్ నో డౌట్ గా అన్ని సర్వేలు జగన్ వైపు గారు ఉన్నాయి. ఓకే, ఫైనల్ గా చెప్పు, ఈ పార్టీలన్నింటినీ ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారికి 175 సీట్స్ కింద వచ్చింది ఈసారి. 175 కి కనీసం 160 వస్తాయి బ్రో. 160 ఏంటి బ్రో? మరి పార్టీలన్నీ కలుస్తున్నాయి, వాళ్ళ సీట్లు రావుంటావా బ్రో? ఇప్పుడు 4 ఏళ్ళు చూసుకుందాం, 2 ఏళ్ళలో కరోనా వచ్చింది. కరోనాలో కనీసం ఏదైనప్పుడు కనీసం 1000 రూపాయలు ఇచ్చాడు, 1000 రూపాయలు ఇచ్చాడు. తర్వాత చూసుకుంటే ఈ స్కూల్స్ అందరూ బాగు చేశారు. మధ్యాహ్న భోజనం, చిక్కీ, రాగి జావా అన్ని వాళ్ళు ఇచ్చారు. బుక్స్, ఫ్యాన్స్ మీద ఏం బెండింగ్ లేకుండా. అవసరమైతే ఫీజు ఏమైనా కట్టాలా అని, ఏమైనా వాళ్ళకి సపరేట్గా అవసరం అవుతాయని కావాల్సి వచ్చినా కానీ 15,000 అమ్మఒడి ఎవరు చేస్తారు బ్రో? ఇంతకుముందు ఉంది ఈ స్కీము అమ్మఒడి, ఎక్కడైనా ఉంది? ఏ రాష్ట్రంలో అయినా? ఈ రాష్ట్రంలో లేదు, ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేస్తారు. దీన్ని చూసి ఇప్పుడు మేనిఫెస్టో అయితే టీడీపీ వాళ్ళది అమ్మఒడి ప్రతి నెల. ఇప్పుడు స్టూడెంట్స్ కి ఒకరికి వేస్తారు ఇంటికి వచ్చి, అదే ఇప్పుడు ఒకరికి వేస్తానికి గెలిచారని టీడీపీ వాళ్ళు అందరికి వేస్తారు ఇంటికి ఎంతమంది ఉంటే. ఇతర కార్యక్రమం పెట్టారు. ఇక ఫైనల్ గా చెప్పు, యాజ్ ఎ స్టూడెంట్ గా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఈసారి వస్తుందని నీకు నమ్మకం ఉందా? నో డౌట్ బ్రో, జగన్ గారి ప్రభుత్వమే మళ్ళీ వచ్చింది బ్రో. నీకు ఓటు ఉందా బ్రో? లేదు. మరి ఒకవేళ ఓటు వస్తే ఇంత నాలెడ్జ్ ఉంది కదా, ఎవరికి అర్థం అవుతుంది? ఇంత చెప్పిన వాడిని జగన్ కాకుండా ఇంకెవరికి వేస్తాను? జగన్ గారు ఎస్ బ్రో, డ్యాన్స్ నో డౌట్.